హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఈ వీడియో మన బ్యాంకాక్ సిరీస్లో ఒక పార్ట్. ఇంతకుముందు వీడియోలో మీరు చూసుకుంటారు కదా, బ్యాంకాక్ వచ్చినప్పుడు మనం గోల్డెన్ బుద్ధ టెంపుల్ విజిట్ చేసాం. ఆ గోల్డెన్ బుద్ధ టెంపుల్లో మనం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, అంటే ఆ టెంపుల్ కాకుండా ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు చూద్దాం. సో ఇప్పుడు మనం టెంపుల్ మెట్లు దిగుతున్నాం. స్లోగా దిగుతూ వెళ్తుంటే ఇక్కడ చాలా రష్ ఉంది. ఈరోజు సండే కాబట్టి చాలామంది జనాలు వచ్చారు. మన ఇండియన్ టూరిస్టులు ఎక్కువ కనపడుతున్నారు. ప్లస్ ఏంటంటే ఇండియన్ టూరిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఎదురుగా కనపడుతుంది చూడు, ఆ టెంపుల్లోకి ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఆ చుట్టుపక్కల ఇంకా బుద్ధుని కోళ్ళు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మన మెయిన్ టెంపుల్కి ఆపోజిట్గా ఒక చిన్న టెంపుల్, దాంట్లో కూడా ఏదో థాయిలాండ్ దేవుళ్ళకి సంబంధించిన రకరకాల దేవుళ్ళు, మన ఇండియన్ దేవుళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టు కనపడుతున్నారు. సరిగ్గా నాకు తెలియదు. సో మన ఇండియన్ కల్చర్ కూడా ఇక్కడ కొంచెం టెంపుల్స్లో కనపడుతుంది. కానీ థాయిలాండ్ టెంపుల్ డిఫరెంట్గా కట్టారు. సో ఇప్పుడు మనం కోవిల్లోకి, ఇంకో గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం స్లోగా. ఇక్కడ ముందు అన్ని బుద్ధుడి విగ్రహాలే పెట్టున్నారు. మొత్తం అన్ని బుద్ధుడి విగ్రహాలు, ప్రతిదీ బుద్ధుడి విగ్రహం. ఈ విగ్రహాలు ఎందుకో ఒక్క విగ్రహం దగ్గర ఒక్క దీపం ఎగిరిస్తారేమో, మనకు సరిగ్గా ఐడియా లేదు. ఏదో వచ్చాను కూడా దండం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకో గుడిలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఏంది అందరూ చెప్పు, గుడి ముందర గుడి పైకి వచ్చి ఇప్పుతున్నారు. అది గర్భగుడిలో కదా, దానికి ఆపోజిట్గా చెప్తున్నారు. మన గుడి బయట ఇచ్చి పెట్టేసి చెప్పులు స్టాండ్ పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏమో సరిగ్గా విచిత్రంగా ఉంది మొత్తం. థాయిలాండ్ ఆచారాలు కొంచెం విచిత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళినాం. చుట్టుపక్కల చాలా ఉంది. ఇది ఇంకొక గోల్డెన్ బుద్ధ టెంపుల్కి ఆపోజిట్గా ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో కూడా ఈ బుద్ధ విగ్రహం, గోల్డెన్ బుద్ధ విగ్రహం ఉంది. ఇక్కడంతా ఉండి చుట్టుపక్కల అంతా ఉండి చిల్లరందరూ వేస్తున్నారు. అందరూ బాతులు, థాయిలాండ్ కరెన్సీ బాత్ చేస్తూనే ఉన్నారు. ఇంకోండి, ఈ టెంపుల్ అబ్జర్వ్ చేసిందంటే డబ్బులు ఒక పెన్సిల్ లాంటి దాన్ని గుచ్చేస్తున్నారు. ఏందో మనలాగా ఏదో ఉయ్యాల కడతాం కూడా ఆ టైప్లో. ఇప్పుడే బయటకు వచ్చినాం. బయటికి కంటే చుట్టుపక్కల షాపులు ఉన్నాయి. అదే మనం గుడిలో నుంచి బయటకు వచ్చినాక అమ్మమ్మని తాతని అడుగుతాం కదా, గుడి దగ్గరికి వచ్చాం కదా, మాకు కార్లు కొనిండి అట్లా ఆ టైప్లో పెట్టినారు ఇక్కడ. ఇది ఆ గుడికి ఆపోజిట్గానే ఇంకొక రెండో గుడి ఉంటుంది. పెద్ద గుడి చాలా బాగుంది, కానీ ఈ రెండో గుడి అంత ఇంప్రెసివ్గా లేదు. ఓకే, దేవుడి గుడి కదా, జస్ట్ దండం పెట్టుకోవడానికి అయితే పర్లేదు. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము. మనం బయటకు వస్తుంటే ఎవరు అయినా ఇక్కడ మోకాల మీద విచిత్రంగా దండం, వీళ్ళ తాయి పద్ధతిలో దేవుడికి దండం పడుతున్నాడు. మన పద్ధతులు వేరు కదా, ఇక్కడ వేరే పద్ధతి. సో వీళ్ళ ఆచారాన్ని కూడా మనం గౌరవించాలి. వీళ్ళ ఆచారం కొంచెం మన దానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంది. మోకాల మీద కూర్చుండి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. మనమైతే డైరెక్ట్ దండం పెట్టడం, లేకపోతే సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, ఆ టైప్లో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ భక్తి వీళ్ళది, మన భక్తి మనది. మనం దాన్ని దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. థాయిలాండ్ వాళ్ళే ఆచారాలు, ఎందుకంటే మనం థాయిలాండ్లో ఉన్నాం కాబట్టి. మనం గుడి బయటికి వచ్చేసిన వెంటనే ఇక్కడ ఒక విగ్రహం ఏదో బుద్ధుడు ఉంది. ఇక్కడ అందరూ అగరబత్తులు పెట్టి పూజిస్తున్నారు. సో ఎట్టకేళ్ళకి మనం థాయిలాండ్లో ఉన్న గోల్డెన్ బుద్ధ టెంపుల్ నుంచి బయటికి వస్తున్నాం.